చేయాలి, గొప్పగా ఉండాలి అని చెప్పి ఆఖరికి తను అన్నీ చేసుకున్నా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, తన ఆర్థిక పరిస్థితిని లెక్క చేయకుండా మంచి పేరు సంపాదించుకొని మరి వారి పైన తదాస్తు దేవతలు ఉంటారట. నాకు కూడా ఆ పేరు కావాలి, తప్పకుండా వారి పెట్టినందుకు ధన్యవాదాలు. అయితే మనందరం రాజకీయాల్లో ఉన్న ఈ ప్రాంత పెద్దలు ఇళ్లలో శుభకార్యం చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా, లేదా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా ఏ పదవి చేపట్టకపోయినా కొరి వీరభద్ర స్వామిని, భద్రకాళి అమ్మవారిని మొక్కుకుంటారు. నేను కూడా అదే చేస్తాను. నాకు తెలిసి రామచంద్ర నాయక్ గారు కూడా అదే చేసినట్టు నేను అనుకుంటున్నాను. నేను 14వ తారీఖు రోజు గురించి ఒక్క మాటలో చెప్పాను. 14వ తారీఖు పొద్దున నేను క్యూలో నిలబడ్డాను. మా 22 ఎకరాలకు నలుగురు పేరు మీద వాళ్ళు కూపన్లు రాసిండ్రు. సాయంత్రం మా మేనల్ నుండి పిలిచి నా ఆధార్ కార్డు మీద 10 బస్తాలు ఇచ్చినట్టు కూపన్ పెట్టి 14వ తారీఖునే ఇచ్చినట్టు, సాయంత్రం ఇచ్చినట్టు, దాన్ని 15వ తారీఖున రిలీజ్ చేసింది. మాట్లాడితే ఏమన్నారు, పొలం ఉందా, నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, నీకు అసలు యూరియా ఎందుకు ఇచ్చిండ్రు, 10 బస్తాల యూరియా కూపన్ 14వ తారీఖు పొద్దున నుంచి ఉంటే సాయంత్రం ఇచ్చింది. సంతోషం. ఒకటే బస్తా ఇచ్చిండ్రు అని అబద్ధం చెప్పింది. ఒకటి కాదు, అస్సలు ఇవ్వలేదని చెప్తున్నాను. 10 బస్తాలు ఇస్తే నా దగ్గర ఉండాల్సిన కూపం రామచంద్ర నాయక్ దగ్గర ఎందుకు ఉంది? నేను కదా యూరియా తీసుకుంది, మరి నాకే ఇస్తే ఈ యూరియా కూపన్ రామచంద్ర నాయక్ దగ్గర ఎందుకు ఉంది? 14వ తారీఖు పొద్దున నేను 8:30-9 గంటలకు క్యూలో నిలబడ్డాను. 10 గంటలకు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. 11 గంటలకు 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన రామచంద్ర నాయక్, మురళీ నాయక్ 15వ తారీఖు వరకు ఎందుకు ఆగిరు అంటే ఇదంతా సృష్టించింది అన్నట్టు. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన ఫేక్ రిసిప్ట్ని కానీ, వాళ్ళ మీడియా సమావేశాన్ని కానీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు, నా మీద కమెంట్స్ చేసిన వాళ్ళకి చెప్తున్నారు. ఇదే రామచంద్ర నాయక్, మురళీ నాయక్, మీరిద్దరూ వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్ల దగ్గర సత్యవతి రాథోడ్కు ముందే 10 బస్తాలు ఇచ్చిన తర్వాత వచ్చి డ్రామా చేసింది, నటించిందని మీకు చెప్తే మీ అంత గొప్ప మునగాళ్ళు లేరు. లేకపోతే ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను చేస్తా ఆ పని. 14వ తారీఖు సాయంత్రం వరకు మా ఇంటికి 1 బస్తా యూరియా రాలేదని నేను అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర నేను ప్రమాణం చేస్తాను. వేరే చెప్పను మీకు, మీ స్థాయికి అది కూడా ఎక్కువ, కానీ దేవుడిని నమ్ముతా కాబట్టి చెప్తున్నా. మీరు ఇద్దరు వచ్చి 14వ తారీఖు సత్యవతి రాథోడ్ క్యూలో నిలబడక ముందే 10 బస్తాలు యూరియా ఇచ్చినామని మీరు రుజువు చేసి నిజమని నమ్మితే, రుజువులు అక్కర్లేదు, మీరు వీరభద్రస్వామి, భద్రకాళి ఇదే ఊళ్ళో వచ్చి మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేదని ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేస్తున్నాను. చిల్లర వేషాలు, చిల్లర మాటలు మాట్లాడే మీరు ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటారా? ఖబర్దార్ బిడ్డలు, ఇంకోసారి మాట్లాడొద్దు. మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించమని, గమనించమని కోరుతా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.